సెల్ఫ్ కంపాషన్ అంటే మిమ్మల్ని మీరు కైండ్గా ట్రీట్ చేసుకోవడం అండి. ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే మీరు ఎంత కేర్ చూపిస్తారో, ఎంత బాగా చూసుకుంటారో అలా మీతో మీరు ఉండడం. మీరు హార్ష్గా జడ్జ్ చేసుకోవడం ఆపేసి సపోర్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఈ సెల్ఫ్ కంపాషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ యువర్ సెల్ఫ్ ఏ కంపాషనేట్ లెటర్. మీరు హార్డ్ టైమ్స్లో ఉన్నప్పుడు మీకు ఒక లెటర్ రాసుకోండి. ఆ లెటర్లో కైండ్ వర్డ్స్, సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండేలా చూసుకోండి. ఇలా స్టార్ట్ చేయండి. ఆ లెటర్ని డియర్ అని రాసేసి దాని పక్కన మీ పేరు రాసుకోండి. నాకు తెలుసు నువ్వు చాలా పెయిన్లో ఉన్నావని, కానీ ఇట్స్ ఓకే, టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు. కొంచెం పేషెన్స్తో ఉండు, ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన అవి మనల్ని డిస్ట్రాయ్ చేయాలనే కాదు, కొన్నిసార్లు దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా ఇస్తాడు. లైఫ్లో వచ్చే ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కో లెసన్లా తీసుకొని ముందుకు వెళ్తూ ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండు. నీకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి వేరే వాళ్ళకి ఆ పెయిన్ రాకుండా గైడెన్స్ ఇవ్వు. ఇలా అండి, మీరు ఎలా అయితే మీకు రాసుకోగలుగుతారో అలా ఒక లెటర్ రాసుకోండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్, ఎంబ్రేస్ ఇంపర్ఫెక్షన్. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదండి. ఐఎమ్ వర్దీ ఈవెన్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అనుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్.